మనకి తెలంగాణకొచ్చామంటే గనక మనం, తెలంగాణ ఎలక్షన్స్ దగ్గర ఇక్కడ పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. మొన్న ఎన్నికల్లో ఓడిపోయి దెబ్బతిన్నాడు కేసీఆర్ గారు. ఈ ఎన్నికల్లో అంటే ఇప్పుడు కేసీఆర్ గారి గ్రహస్థితి ఏమన్నా మారిందా ఈ సంవత్సరం? కేసీఆర్ గ్రహస్థితి అంటే, కేసీఆర్ గారి గ్రహస్థితి ప్రెజెంట్ బాగలేదండి. తనది కూడా నేను పరిశీలించాను. తను చేస్తూనే ఉన్నారు. పాపం తను కూడా హోమాలు, యజ్ఞాలు ఇలాంటివి చేస్తూనే ఉన్నారు. యాక్చువల్లీ ఏందంటే, తనుకి ఎప్పుడైతే దెబ్బ పడిందో తను చూపించుకొని ఉంటారండి. అంత పెద్దవాళ్ళు చూపించుకోలేరనేది మాత్రం మనం చెప్పలేము. ఖచ్చితంగా అయితే చూపించుకొని ఉంటారు. కాకపోతే తన ఒక పరిస్థితి ప్రెజెంట్ ఎలా ఉంది అంటే, ఆహ్, కుమ్ముదుమ్ములా ఉందండి. తన ఒక అదృష్టం అయితే బాలేదు. అలానే వచ్చేసి కేటీఆర్ గారు. కేటీఆర్ గారు కూడా అదృష్టం కూడా అతను కూడా చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాలు ఉన్నాయి గానీ, ప్రయత్నాల్లానే ఉంటున్నాయి. తన అదృష్టం కూడా ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో బాలేదండి. ఓకే. ఇప్పుడు ఏదైతే ఉందో వాళ్ళ మనవడు గారి అదృష్టం బావుంది. హుహు. వాస్తవం చెప్పాలంటే తనతో హ్మ్. ఏదైనా మొదలుపెట్టినా, హ్మ్. హ్మ్. తనతో ఏదైనా స్టార్ట్ చేసినా, ఏదైనా అంటే కేవలం ఓపెనింగ్ అంటారు కదా! రిబ్బన్ కటింగ్. అవునండి. అవును. తనతో ఏదైనా చేపించినా కూడా చంటి పిల్లోడే. చిన్న హ్మ్. పిల్లోడు చదువుకుంటున్నారు. అవునవును. కానీ తన అదృష్టం బావుంది. ఆహా! తన అదృష్టం చాలా బావుందనమాట. ఓకే. సో, వాళ్ళ ఇంట్లో ఆ అబ్బాయి అదృష్టం ఒకటే బావుంది ప్రెజెంటు. హుహు. తర్వాత కేటీఆర్ గారి అదృష్టం కూడా కొంచెం ఓకే. ఇదిగానే ఉంది. ఆ! తర్వాత మన కవిత, ఆహ్, మన ఇప్పుడు కేసీఆర్ గారు. కేసీఆర్ గారి గురించి మాట్లాడుకుందాం. హ్మ్. కేసీఆర్ గారి అదృష్టం కూడా కొంచెం డౌనే. ఇదిగానే ఉంది. డౌన్‌ఫాల్ గానే ఉంది. ఓకే. సో, తను కొంచెం హ్మ్. అలాగా ఉండడం మంచిది. సైలెంట్‌గా ఉండడం మంచిది కొంతవరకి. ఓకే. కాకపోతే ఒకటండి, లాస్ట్ ఉన్నటువంటి ఎలక్షన్స్ ఏదైతే ఉన్నదో హ్మ్. అంత ఎఫెక్ట్ అయితే ఉండదులెండి. హుహు. అంత ఎఫెక్ట్ అయితే ఉండదు. కొంచెం పర్వాలేదు. ఓకే. మెరుగైతే ఉంటుందండి. ఓకే అండి. మెరుగున్నా కూడా వాళ్ళ గ్యాడర్‌ని ఎవరేమి చేసే హ్మ్. పరిస్థితి కాదండి. హ్మ్. హ్మ్. అవన్నీ ఒడిదుడుకులనేవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అదే. కొన్ని కొన్ని రెమెడీస్ అయితే కొన్ని కొన్ని వాళ్ళు చేస్తే గనక, హ్మ్. వాళ్ళు చేసినటువంటి పెద్ద తప్పేంటంటే పార్టీ పేరు. ఓకే అండి. అది ఎలా వాళ్ళు డిసైడ్ చేస్తున్నారో నాకైతే తెలీదు గానీ, హ్మ్. ఆ పార్టీ పేర్లైతే వాళ్ళకి మాత్రం చాలా కొంచెం ఎఫెక్ట్ పడిందని చెప్పుకోవాలండి. ఓకే అండి. అది వాళ్ళు నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు. హ్మ్. హ్మ్. వాళ్ళు దీన్ని ఎంతవరకి ఏకీభవిస్తారో తెలీదు గానీ, నేనైతే మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను. హ్మ్. వాళ్ళకి ఎఫెక్ట్ పార్టీ పేరు. ఓకే. పార్టీ పేరు వాళ్ళకి చాలా ఎఫెక్ట్ అయింది. హ్మ్. తర్వాత వాళ్ళ ఒక ఇప్పుడు ఉండేటువంటి హౌస్, ఇప్పుడు హుహు. ఉండేటువంటి హౌస్ కూడా వాళ్ళకి అంత సహకరించేటువంటి వాస్తయితే కాదు. హుహు. తర్వాత వాళ్ళ పార్టీ ఆఫీసు, ఓకే. పార్టీ ఆఫీస్ కూడా అంత పెద్ద ఇదైతే లేదు. ఆ హుహు. పార్టీ ఆఫీస్ కూడా చాలా రకాల ప్రయత్నాలు జరిగినాయి. ఓకే. బ్లాక్ మ్యాజిక్ అని చెప్పుకోవచ్చు. ఆహా! క్లియర్‌గా చెప్పాలంటే బ్లాక్ మ్యాజిక్. ఇంత ఓకే. ఓపెన్‌గా అయితే ఇంక నేను చెప్పలేను. సో, ఆహా! వాళ్ళ పార్టీ క్యాడర్‌కి గావచ్చు పార్టీ ఆఫీస్ పక్కనే మంచి దేవాలయం ఉంటది కదండీ! అయినా ఉంటదండి. చేయొచ్చా అండి? దేవాలయాలకే చేస్తున్నారు. ఆ దేవాలయానికే చేస్తున్నారు సార్. ఆ! దేవాలయం ఉంది కదా అంటున్నారు. ఆ! దేవాలయాలకే చేస్తున్నారు. ఓకే. సో, అదేం పెద్ద ఇది కాదు. హ్మ్. హ్మ్. బ్లాక్ మ్యాజిక్ జరిగింది. హ్మ్. సో, వాళ్ళు గమనించుకొనుంటే కొంచెం బెటర్. ఓకే. నాకు తెలిసి ఎవరైతే పార్టీ ఆఫీస్‌కెళ్తున్నారో హ్మ్. వాళ్ళలో సగం మందికి హ్మ్. ఇప్పుడు నేను చెప్పే ప్రాబ్లమ్స్ మోస్ట్‌లీ వాళ్ళు చూసుంటారు సార్. హుహు. అంటే చెప్పొచ్చు. మీరెలా అవును. చెప్పగలుగుతారు? హ్మ్. హ్మ్. ఇది అని చెప్పొచ్చు మీరు. హ్మ్. దానికి నేను ఖచ్చితంగా నేను చెప్తాను. ఎలా అంటే ఆ పార్టీ ఆఫీస్‌లోకి ఎళ్లి హ్మ్. ఎవరైతే మీటింగ్ పెట్టున్నారో, ఆ మీటింగ్ అయిపోయి లోపు హ్మ్. ఖచ్చితంగా ఎంతో మందికైతే హెడేక్ రావటము, ఈ కాళ్ళు చేతులు గుంజటము, స్టమక్ పెయిన్ రావటము, కళ్ళు తిరగటము, ఇలాంటి ప్రాబ్లమ్స్‌తో బయటకొచ్చే ఛాయిసెస్ ఉంటాయి. ఓకే. గమనించుకుంటే గనక వాళ్ళు. హ్మ్. అంటే ఇదొక్కటి చాలు. అంటే ఆ! చిన్న మ్యాజిక్ ఇది. హుహు. అంటే పెద్దగా ఏదో గమనించాలని చెప్పి ఏదో చెప్పే అవసరం లేదు. అదే అండి. అంటే జరిగింది అనే ఒక నిర్ధారణ కోసం నేను చెప్తున్నాల్సొస్తుంది హ్మ్. ఇది. హ్మ్. ఇది జరుగుతుంది. ఓకే. ఖచ్చితంగా వాళ్ళ పార్టీ ఆఫీస్‌లో గనక హ్మ్. ఇవి గమనించేస్తే హ్మ్. అది జరిగినట్టు వాళ్ళకి తెలుస్తది. దాని దా ప్రకారంగా వాళ్ళు చేయించుకోవాలండి. దానికేమైనా రెమెడీస్ చేయించుకుంటే ఖచ్చితంగా. ఓకే. ఏదైతే చెడు ఉంటుందో మంచి కూడా ఉంటుంది కదా! హ్మ్. చెడున్న దగ్గర మంచి ఉంటుంది. కాతే చెడు చేసే ప్లేసెస్ వేరే ఉంటాయి. అదే. మంచి చేసే ప్లేసెస్ వేరే ఉంటాయి. హ్మ్. ఇప్పుడు హ్మ్. నేనున్నాననుకోండి, నేను చెడు చేయను. అదే. ఇప్పుడు మన దగ్గర బ్లాక్ మ్యాజిక్ చేయించుకున్నోళ్ళొస్తారు. హ్మ్. హ్మ్. చేసేవాళ్ళు రారు. అంటే నేను చేయించాలండి అనేవాళ్ళు రారు. హ్మ్. హ్మ్. ఆల్రెడీ చేయించుకొని బాధపడతారు గదా! అదే అండి. వాళ్ళొస్తారు. ఓకే. సో, వాళ్ళ ఇంట్లో వాస్తు బాలేదనుకోండి, హ్మ్. వాళ్ళొస్తారు. ఆ హ్మ్. వాస్తు బాగుండకుండా వాళ్ళ ఇంట్లో ఇలాంటి పరిస్థితులుండాలి, హ్మ్. హ్మ్. ఇలా వాళ్ళు ఎదగకూడదు అని చేయించే పరిస్థితి నాది కాదు. అదే అండి. అది ఎక్కడో చేయించుకుంటారు. ఎవరో పడని వాళ్ళు చేపిస్తారు. హ్మ్. హ్మ్. సో, హ్మ్. పేర్లు పడని వాళ్ళు చేపించింది ఎవరనేది కూడా ఉంటుంది. అన్నీ తెలుస్తాయి. ఓకే. కాకపోతే అది పేర్లు అవసరం లేదు. అదే అండి. ఆల్రెడీ దెబ్బతిన్నాము, హ్మ్. హ్మ్. పడ్డాము, హ్మ్. లేవాలి. ఒకటండి ఇక్కడ మన దగ్గర డబ్బుందండి. హ్మ్. డబ్బుంది. కానీ మనము చాలా ఇదిగా ఉంటాము. ఓకే. మనం ఒక 70, 80 కిలోలు బరువుంటాము. హ్మ్. మన దగ్గర ఒక బెంజ్ కారుంటుంది. మనం డ్రైవింగ్ చేసుకోగలుగుతాము. కానీ మన దగ్గర ఇన్నున్నప్పటికీ మన హెల్త్ ఫీవరొచ్చిందనుకోండి, హ్మ్. ఓకే. కారున్నా, డబ్బున్నా, ఏమున్నా ఆ! మనం లేవలేం.
మనం ముందుకు వెళ్ళలేం. చాయిసే లేదు. ఒక డ్రైవర్‌ని పెట్టుకోవాల్సిందే. డ్రైవర్‌ని పెట్టుకొని ఎళ్ళాలి. అది కూడా ఓపిక ఉండదు మనకి. ఓకే. మనం మాట్లాడాలన్నా కూడా మాట్లాడలేం కదా! ఖచ్చితంగా హాస్పిటల్‌కెళ్ళాలి, చూయించుకోవాలి, ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఓకే. అలానే వీళ్ళ దగ్గర అన్నీ ఉండొచ్చు. కానీ అదృష్టం ఉండాలి. ఇలాంటి వాటికి ఎదుర్కోవాలి. ఓకే. సో వాళ్ళు అనుకోవచ్చు, మన దగ్గర ఇంతుంది. మనం ఓడిపోయాం కాబట్టే ఇలా చెప్తున్నారు అందరూ అనుకోవచ్చు. కానీ అది కరెక్ట్ కాదు. ఓకే. ఇవి కూడా ఉన్నాయి. ఉన్నాయి కూడా. ఇవి జరుగుతున్నాయి. మొన్న రీసెంట్‌గా తీసుకుంటే వాళ్ళ పార్టీ ఎమ్మెల్యే గారు లాస్య నందిత గారు. లాస్య నందిత ఆవిడే కదా! లాస్య నందిత గారు కూడా నేను చెప్పడం జరిగింది మన దాంట్లోనే కూడా. సో ఆవిడకి కూడా సేమ్ ఇలానే జరిగింది. ఆ రోజు కూడా నేను చెప్పాను వివరించేసి. ఆ లాస్య నందిత గారు చనిపోవడానికి గల కారణాలు ఆ రోజు మనం మాట్లాడుకున్నాం కూడా. సో అలానే ఇప్పుడు ఏదైతే కేటీఆర్ గారు, కేసీఆర్ గారు ఉన్నారో వీళ్ళ పరిస్థితి ప్రెజెంట్ అయితే మాత్రము అంత అనుకూలించేది లేదు. వీళ్ళ అదృష్టానికి తోడుగా వీళ్ళ అదృష్టం ఎలా అయితే ఉన్నదో దానికి తోడుగా మళ్ళీ తగిలిన కాలికే మళ్ళీ తగులుతున్నట్టుగా వీళ్ళకి ఇలాంటి బ్లాక్ మ్యాజిక్ సైడ్ వెళ్ళడం. సో గట్టిగా చేపించారండి. పార్టీ పేరుకి చేపించారు. బట్ పార్టీలో మెయిన్ పర్సన్స్ కి చేపించారు. నాకు తెలిసి పేర్లు చెప్పలేండి. మంచి మంచి గ్యాడర్లో ఉన్న వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయండి. ఈ పార్టీలో మంచి పొజిషన్ లో ఉన్న వాళ్ళకి నేను చెప్పినటువంటి చిన్న చిన్న లోపాలు ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకి ఖచ్చితంగా బ్లాక్ మ్యాచ్ జరిగిందని మాత్రం 100% చెప్తానండి. అది ఇది వాళ్ళ ఇంట్లో కూడా ఉన్నాయి. ప్లస్ వాళ్ళ గ్యాడర్ లో ఉంది, వాళ్ళ పార్టీ పర్సన్స్ లో ఉన్నాయి, ఇంకా నడుస్తున్నాయి. ఇంకా చేయించడానికి గ్యారెంటీ లేదు. అది సో ఎవరు ఏంటనేది సెకండరీ. ముందు మనకు బాలేదు కాబట్టి మనం ఓపిక తెచ్చుకోవాలి. మనం హాస్పిటల్కి వెళ్ళాలి. మనం మెడిసిన్ మింగి మనకి ఇమ్యూనిటీ వచ్చింది అనుకోండి, అప్పుడు మనం ఫైట్ చేయాలి. సో మన పరిస్థితి ప్రజెంట్ బాగాలేనప్పుడు మనం ఏం చేయడానికి లేదనమాట. సో వాళ్ళకి రెమెడీస్ ఏంటంటే ఒక మంచి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి తెలిసిన దగ్గరికి వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం. తెలిసిన దగ్గరికి వెళ్ళేసి వాళ్ళు ఖచ్చితంగా అయితే దీన్ని బ్లాక్ మ్యాజిక్ ని ఎలాంటి హోమాలు చేస్తే పోదండి. సో ముళ్ళుతోనే తీయాలి. బ్లాక్ మ్యాజిక్ ని దానికి తగ్గటువంటి పరికరాలతోనే, దానికి తగ్గటువంటి ప్రక్రియతోనే దాన్ని తీసేయాలి. సో అలాంటి దగ్గరికి వెళ్తేనే అది జరుగుతుంది. సో నేను బ్లాక్ మ్యాజిక్ తీసేవాడిని కానీ చేసేవాడిని కాదు. నేను చూశాను కాబట్టి పార్టీ పరంగా బాగుంది, అన్ని బాగుంది. పార్టీ పేరులో కూడా బాలేదు. కానీ పార్టీ పేరుకి బాలేదు, అట్లానే పార్టీకి కూడా చేపించారు. ఆ పార్టీ పేరుకి కూడా బ్లాక్ మ్యాజిక్ జరిగింది. సో తర్వాత మీరు ఇందాక చెప్తున్నారు కవిత గారు అని. కవిత గారిది కూడా చూశాను. కవిత గారిది కూడా అంత పెద్దగా ఏమి బాలేదండి. తను కూడా కేసులో ఏదో ఇరుక్కున్నట్టు, అదే అంటే కేసులో తను ఒక ఫైట్ చేస్తున్నారు. సో తన అదృశ్యం కూడా పెద్దగా ఏం బాగాలేదండి. ఇంకోటి ఏంటంటే తనుకి మీద కూడా ఇలాంటి బ్లాక్ మ్యాజిక్ జరిగిందండి. తను కూడా మంచి హోమాలు చేస్తారు, బోనాలు అవి చేస్తారు ఆవిడే. మంచి మంచి టెంపుల్కి వెళ్తారు ఆవిడే. ప్రతి టెంపుల్లోనూ ఆవిడ మంచి పొజిషన్ లో తీసుకుంటారు. లాస్ట్ టైం కూడా ఏదో మంచి టెంపుల్కి వెళ్ళి మంచి బాగానే మాట్లాడి చేస్తున్నారు ఆవిడను. బాగా పూజలు చేస్తారు ఆవిడను. కాకపోతే ఏంటంటే నేను అన్నట్టుగాను ఈ బ్లాక్ మ్యాజిక్ అనేది ఎట్లా ఉంటుందంటే ముళ్ళుతో తీయాలన్నట్టుగా బ్లాక్ మ్యాజిక్ చేయించింది ఏదైతే చేయించుకున్నారు కాబట్టి, అంటే వాళ్ళ మీదకి వచ్చింది బ్లాక్ మ్యాజిక్ అని చేశారు కాబట్టి అది వాళ్ళకి గమనిక ఉంటుంది. ఏదో జరుగుతుంది కానీ తెలియదు. కానీ ఇప్పుడు తెలుసుకోవాలి. ఈ జరిగింది ఏదైతే ఉందో ఇలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి దాన్ని క్లీన్ చేసుకోవాలి. అప్పుడే వాళ్ళు కొంచెం బయటపడేటువంటి అదృష్టం ఉంటుంది. ఇప్పుడు ఆవిడ ఉన్నటువంటి వాటిని 100% చెప్పాలంటే అవి కేసులు అంత పర్ఫెక్ట్ అయిన కేసులు అయితే నాకు అనిపించట్లేదు. నేను చెప్తున్నాను, ఓపెన్ గా చెప్తున్నాను, నేను అంత పర్ఫెక్ట్ కేసులు అయితే కావు అవి. వాళ్ళ అదృష్టం బాగాలేదు అంతే. అదృష్టం బాగా వాళ్ళు వెళ్ళే రోడ్ లో కాలికి తీగ తగిలినట్టుగానే అలా చుట్టుకుపోయింది అనమాట, పద్మవ్యూహం లాగా. ఇప్పుడు ఒక మనిషికి బాగాలేదంటే అన్ని ప్రాబ్లమ్స్ ఒకేసారి వస్తే మనకి మనిషికి అర్థం కాదు, ఇంకో మనిషి చెప్పాలి. ఎవరికైనా అంతేనండి. వాళ్ళకి పరిస్థితి బాగాలేనప్పుడు డబ్బు ఏం చేయలేదండి, కార్లు ఇల్లు ఏమి ఎవరికి ఏం చేయవండి. ఖచ్చితంగా దానికి ఒక లోపం. 2 రూపీస్ టాబ్లెట్ చాలండి ఫీవర్ తగ్గడానికి. 2 రూపీస్ చాక్లెట్ వేసుకుంటే సరిపోతుంది, కోట్లు అవసరం లేదు. సో అలానే ఇలాంటి రెమెడీస్ కూడా ఉన్నాయండి. వాళ్ళు క్లియర్ చేయించుకుంటే మాత్రమే కొంచెం మళ్ళీ పొజిషన్ కి వచ్చే చాయిసెస్ ఉంటాయండి. ఫుల్ ఫ్లెక్సిబుల్ గా పొజిషన్ కి వస్తారు. అక్కడ ఉండే వాళ్ళ దాంట్లో ఎవరో ఒక దాంట్లో అదృష్టం ఉంటదిగా, ఆ అదృష్టం వల్ల కొట్టుకొచ్చేస్తారు పైకి, మళ్ళీ నిలబడగలుగుతారు. కానీ పర్ఫెక్ట్ కాదు అది. లాంగ్ టైమ్ లో మళ్ళీ రావాలి అంటే ఖచ్చితంగా ఇలాంటి ఒకటి చేయించుకుంటేనే వాళ్ళకి మంచిది ఉంటుందండి. వాళ్ళు ఏ దానము, ఏ పూజ హోమము అన్ని చేసుకుపోయినా కూడా వాటి వల్ల కాదు. కాకపోతే వాళ్ళకి జరిగినటువంటి బ్లాక్ మ్యాజిక్స్ మీద
వాళ్ళు రెమెడీస్ చేయించుకోవాలి. ఖచ్చితంగా ఎక్కడికైనా వెళ్తేనే అయితది అవి. ఓకే. ఎలాంటోళ్ళు నాకు ఎలాంటి గురువుల దగ్గరికి వస్తేనో హ్మ్. హ్మ్. చేయడానికి చాయిసెస్ ఉంటాయి. ఓకే. చేయించుకుంటే మాత్రం వాళ్ళు మళ్ళీ నిలబడగలుగుతారండి. ఓకే. ఇది వాళ్ళ ఒక పరిస్థితి పరిస్థితి. ప్రెజెంట్.